తిరుపతిలో ఈరోజు కురిసినటువంటి ఒక 10 నిమిషాల ముందు కురిసిన అకాల వర్షానికి ఈదురుగాలులకి తిరుపతి నగరంలోని ప్రధాన రహదారి గంగమ్మ గుడికి వెళ్లేటువంటి దారిలో ఆంధ్రవేటి గురవారెడ్డి గారి కుమారుడు కిషోర్ రెడ్డి గారి నివాసం పక్కన ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి చెట్టు, దాదాపు 100 సంవత్సరాలకు పైబడి ఆయుష్ కలిగినటువంటి చెట్టు, అతి పెద్ద కొమ్మ సగం పార్టు ఈ విధంగా విరిగి పడిపోవడం జరిగింది. ఇది జాతర సందర్భంలో మనకి ఇటువంటి సంఘటనలు అంటే వానలు పడడము ఇవన్నీ కూడా సహజమే. ఇంకా ఆ చెట్టు కూడా చాలా తీవ్రంగా ఊరుతా ఉంది. అయితే దీని మీద ఇక్కడ ఒక సుమో డ్యామేజ్ అయింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజిత క్యాటరింగ్స్, అదేవిధంగా పక్కన ఒక లేత్ వర్క్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అధికారులు దీని మీద వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆదివారం సెలవులో ఉన్నప్పటికీ కూడా స్పందించాలి. ఎందుకంటే ఇది తిరుపతికి 4 వైపులా కనెక్షన్ ఉన్నటువంటి ప్రధాన రహదారి. తొందరలోనే మనం జాతర కూడా చేసుకోబోతున్నాం ఘనంగా. ఇటువంటి సందర్భంలో దీన్ని ఇమీడియట్ గా క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి నగరవాసిగా, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కూడా మేము దీన్ని కోరుతున్నాం. ఇది రాజకీయాల కోసమని కాదు, ఇది ప్రజల సమస్య. ఖచ్చితంగా వెంటనే దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నష్టపోయినటువంటి షాపుల వాళ్ళకి, అదేవిధంగా ఆటో వారికి, ఈ సుమో వారికి కూడా ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం.